ఫస్ట్ డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ రిటర్నబుల్ లాజిస్టిక్స్ అని అన్ని ఒక దాంట్లో సేవ్ చేస్తాను. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ రిటర్నబుల్ లాజిస్టిక్స్. రిటర్నబుల్ లాజిస్టిక్స్ మనం రిటర్నబుల్ థింగ్స్ ని లాజిస్టిక్స్ ఎలా ప్రాసెస్ చేయాలో దానికోసం నెంబర్ రేంజెస్. ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటాయి రిటర్నబుల్ లో. ఇక్కడ చూడండి, డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ రిటర్నబుల్ ప్యాకేజింగ్, డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ అకౌంట్ స్టేట్మెంట్స్, డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ పోస్టింగ్స్, డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ రిలేషన్స్, డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ అకౌంట్ రిలేషన్స్, డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ ఇంటర్నల్ ఈడై ట్రాన్సాక్షన్. ఈ అన్నిటికి నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేసుకోవాలంటే అన్ని 01, 1 to 1000 మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి, సేవ్ చేస్తున్నాను. యూ నో దట్ నెంబర్ రేంజెస్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉందా అన్ని కూడా ఎలా మెయింటైన్ చేసేసుకోవాలి. సో అకౌంట్ స్టేట్మెంట్, ఇంటర్వల్, సో ఇవన్నీ నేను డెలీట్ చేసేస్తున్నాను ఎందుకంటే పాత వాళ్ళే, సో మనకి ఎవరు లేరు. ఎంఎంఓ బ్యాచ్ అన్నీ అయిపోయినాయి. కొత్త దాంట్లో 01, 1 to మేబీ 1000 సేవ్ చేస్తున్నానండి, ఎంటర్ చేస్తున్నాను. సో ఫైన్, బ్యాక్ అండి. తర్వాత రిటర్నబుల్ ప్యాకేజ్ ఫర్ అకౌంటింగ్ పోస్టింగ్స్. రిటర్నబుల్ చేస్తున్నప్పుడు దాన్ని అకౌంట్ పోస్టింగ్స్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ నేను క్లోజ్ చేసేస్తున్నానండి ఎందుకంటే పాత వాళ్ళు ఎవరు లేరు కాబట్టి క్లోజ్ చేసేస్తాను అంతే. సో ఫైన్, బ్యాక్ వస్తున్నానండి. ఇది వెళ్ళి ఇక్కడ డెలీట్ చేయలేము మనం. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే ఉందో దీన్ని డెలీట్ చేయలేము. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ నేను చేంజ్లోకి వెళ్ళాలి, చేంజ్లోకి వెళ్ళాలి. సో అకౌంట్ పోస్టింగ్స్ అండి, డిఫైనింగ్ క్రియేట్ అనాలి. క్రియేట్, డిఫైన్, క్రియేట్ నెంబర్ రేంజెస్ ఫర్ అకౌంట్ పోస్టింగ్స్. అకౌంట్ పోస్టింగ్స్ ఫైన్. సో 01 అని మెయింటైన్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చుకోవాలి. సో ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ మెయింటైన్ చేసుకున్నాం. 01 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. సో ఫైన్ ఏంటంటే ఇక్కడ అదర్ దాన్ నెంబర్స్ ని తీసుకోవచ్చు. చూడండి ఒకసారి, బ్యాక్ వస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 లేదండి, నేను 8 తీసుకుంటానండి. 8 కూడా ఇంటర్వల్ అవైలబిలిటీ ఎంతో చూసుకోవాలి. సో చేంజ్ లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అనాలి. సో నెక్స్ట్ అకౌంట్ పోస్టింగ్స్ నెంబర్ రేంజెస్. సో 8 లేదండి, 8 తీసుకుంటున్నాను. సో 2025 ఫైనాన్షియల్ ఇయర్ మేబీ అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్వల్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. 25 ఇవ్వాలండి, అప్పుడు వస్తుంది ఇంటర్వల్ అవైలబిలిటీ ఏంటనేది. 1601 to 5000 వరకు ఉందండి. 1601 అది రియల్ టైంలో అయితే మీరు 0 నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు. 1601 to అంటే 1600 కాడి నుంచి మనకి 1700 మెయింటైన్ చేస్తుంది. ఇక తక్కువే తీసుకోవాలి ఇంటర్వల్, ఎందుకంటే ఇది రియల్ టైంలో అయితే కనుక క్లయింట్ ఇస్తాడు, ఇక్కడైతే మరి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అందరూ కూడా మనకి ఇక్కడ మనకి లిమిట్ గా తీసుకోవాలి. తర్వాత డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ పార్ట్నర్ రిలేషన్షిప్స్. వైస్ పార్ట్నర్ బిజినెస్ ఉన్నప్పుడు నెంబర్ రేంజెస్ ఎలా మెయింటైన్ చేయాలి, పార్ట్నర్ రిలేషన్స్. సో ఇక్కడ ఇంటర్వల్ లోకి వెళ్ళి ఇవన్నీ డెలీట్ చేసేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ లేకపోతే డైరెక్ట్ ఇక్కడే చేయొచ్చండి. సో డెలీట్ చేసేస్తే మనకి ఏంటంటే ప్రాబ్లం ఉండదు. సింపుల్ గా 01 ఇచ్చుకుని 1 to 1000 మెయింటైన్ చేసుకున్నాం. సో సేవ్ చేస్తానండి. అన్ని ఒక దాంట్లోనే, దీని టిఆర్ ఉండదు కదా. సో నౌ వచ్చి డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ రిటర్నబుల్ ప్యాకేజ్ పార్ట్నర్ రిలేషన్ లో అకౌంట్స్ విధానంలో ఎలా మెయింటైన్ చేయాలి. సో ఇది కూడా తీసేస్తున్నానండి. సేవ్ చేస్తున్నానండి. సో దట్ నెంబర్ రేంజెస్ టిఆర్ ఉండదు కాబట్టి మీ అందరికీ తెలుసు, అది డిఫాల్ట్. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ ఎలక్ట్రానిక్ అంటే ఇంటర్ఫేసెస్ డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి అండి. ఇంటర్ఫేసెస్ డేటా ఉంటుంది కదా, చెప్పారు కదండి మీకు ఫస్ట్ లో RICFW అని. ఇంటర్ఫేసెస్ డిఫరెంట్ డిపార్ట్మెంటల్ డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి ఈడీఐ ద్వారా చేస్తాం. సో 01 to 1000 మేబీ సమ్ నెంబర్ ని మెయింటైన్ చేస్తాను. క్లయింట్ ఏది కావాలంటే క్లయింట్ ఇచ్చుకుంటాడు. రియల్ టైమ్ లో అయితే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో క్లయింట్ ఇస్తుంది, రాసుకున్నాం. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ మ్యాచింగ్ గ్రూప్స్ అండి. ఒక పార్ట్నర్ రిలేషన్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నప్పుడు మ్యాచింగ్ గ్రూప్స్ ద్వారా నెంబర్ రేంజెస్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటాం. సో సేవ్ చేస్తున్నానండి. సో సేవ్ హియర్. సో 01, 1 ఇస్తున్నానండి. 1 to మేబీ 1000 మెయింటైన్ చేస్తున్నానండి.
So changes were saved. Fine. This is the last but one. Now define number ranges for reprocessing records. అంటే ఒకసారి నెంబర్ రేంజెస్ చేసాక మళ్ళీ రీప్రాసెస్ మళ్ళీ తిరిగి చేసుకోవాలంటే కనుక ఇక్కడ రీప్రాసెస్ ద్వారా ఇంకోనండి ప్రతిదీ మెంబర్ రేంజెస్ పెట్టుకోవడం 1 to 1000 సేవ్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేస్తున్నాను. ఇలా నెంబర్ రేంజెస్ నా లాజిస్టిక్స్ లో మొత్తం టోటల్ గా 8 ఉన్నాయండి. 8 కూడా మెయింటైన్ చేశాను. లాజిస్టిక్స్ లో డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ లాజిస్టిక్స్ నెంబర్ రేంజెస్ ఓకే ఫైన్ మెయింటైన్ చేశాను. డన్. నౌ నెక్స్ట్ వచ్చి రిటర్నబుల్ లాజిస్టిక్స్ చేస్తున్నప్పుడు అకౌంట్స్ పోస్టింగ్స్ లో ఎలా ఉంటుంది? సెకండ్ బటన్ అకౌంట్స్ పోస్టింగ్స్. మెయింటైన్ అకౌంటింగ్ పోస్టింగ్ టైప్స్, అసైన్ పోస్టింగ్ టైప్స్ టు మూమెంట్ టైప్స్. పోస్టింగ్ టైప్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి మూమెంట్ టైప్స్ 101, ఇక్కడ అకౌంటింగ్ పోస్టింగ్ చూడండి ఆటోమేటికల్లీ ఇక్కడ నార్మల్ గా చూడండి ఇక్కడ ప్లస్ అంటే ఏంటి మైనస్ ఏంటి వాట్ ఈస్ ద ప్లస్ ఇయర్ ప్లస్ సైన్ అండ్ మైనస్ సైన్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూ. ఇక్కడ మూమెంట్ టైప్స్ ని మనం ఇక్కడ ఆటోమేటిక్ పోస్టింగ్ అకౌంట్ పోస్టింగ్ టైప్స్ కి లింక్ చేసేది. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్, మనం ఏం చేయగలదు. ఇక్కడ కంపెనీ కోడ్ లెవెల్ ఏమి ఉండదండి. అసైన్ పోస్టింగ్ టైప్స్ టు మూమెంట్ టైప్స్, ఇది కూడా క్లయింట్ స్పెసిఫిక్ ఉంటుంది. మూమెంట్ టైప్స్ టు క్లయింట్ స్పెసిఫిక్ స్టాండర్డ్స్. ఇది ఈ స్క్రీన్ మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ముట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత అకౌంట్ స్టేట్మెంట్స్, అకౌంట్ పోస్టింగ్స్ ఇస్ స్టాండర్డ్స్. అకౌంట్ పోస్టింగ్ స్టాండర్డ్స్ ఫైన్. నౌ అకౌంట్ స్టేట్మెంట్స్ నార్మల్ గా పోస్టింగ్ చేసిన దాన్ని స్టేట్మెంట్ వైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ టేబుల్స్ యాక్సెస్ సీక్వెన్స్ చూడండి, ఇవన్నీ కూడా మనం చెయ్యం. కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, ఫీల్డ్ క్యాటలాగ్ అండ్ ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్ అండి, మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ కంప్లీట్ గా ప్రొఫైల్ ఉంటుంది, ప్రొఫైల్ రిలేటెడ్ దాంతో వర్క్ అవుద్ది. చూడండి ఇక్కడ టేబుల్స్ మనం ఏం క్రియేట్ చేయం, అబాపర్ చేసుకుంటాడు ఇవన్నీ. సో ఇది కూడా మనం చేయాలి అకౌంట్ స్టేట్మెంట్ లో. ఆర్క్యూ అంటే మొత్తం కంబైన్ చేయటం, ఇది కూడా థియరిటికల్ పార్ట్. సో ఇక్కడికి రిటర్నబుల్ ప్యాకేజింగ్ లో ఈ బిజినెస్ యూనిట్ మనకి రాదు. తర్వాత పీరియడ్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ గూడ్స్ రిసిప్ట్ అండి. పీరియడ్ అండ్ వాల్యుయేషన్ లో గ్రూప్ రిసిప్ట్ ఉంటాయి. ఇక్కడ డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ డిపెండెంట్ కంపెనీ. ఇక్కడ మన కంపెనీ కూడా ఏంటో ఇక్కడ అప్రోప్రియేట్ స్టాండర్డ్ అండ్ అప్రోప్రియేట్ నో ఫిస్కల్ ఇయర్ రిలేటెడ్ స్టాండర్డ్ రిలేటెడ్ గో టు న్యూ ఎంట్రీస్ ఇచ్చి మన కంపెనీ కూడా ఏంటంటే NE1 అండ్ యాక్టివేట్ చేసుకుంటామండి. సో ఎంటర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నానండి. ఒక్కసారి ఈ రెండు కూడా యాక్టివేట్ చేయాలి, సేవ్ చేస్తానండి. డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ డిపెండెంట్ కంపెనీ కోడ్. మీకు 2 కంపెనీ కోడ్ 2 సార్లు ఇవ్వాలి, 3 అయితే 3 సార్లు. సెట్టింగ్స్ ఫైన్. నెక్స్ట్ వచ్చి బ్యాక్ వస్తున్నానండి. అగైన్ గో బ్యాక్ హియర్. నౌ డిఫైన్ స్పెసిఫిక్ సెట్టింగ్స్ డిపెండెంట్ కంపెనీ కోడ్ అంటే ని యాక్టివేట్ చేస్తారు. ఇంకోనండి నో ఇన్వాయిస్, నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అండ్ యాక్టివ్. సో కంపెనీ కోడ్ లెవెల్ NE1 అండ్ యాక్టివ్ చేస్తాం. నో ఇన్వాయిస్ ఇది చేయవలసిన అవసరం లేదని సేవ్ చేస్తాను. డిఫైన్ స్పెసిఫిక్ సెట్టింగ్స్ డిపెండ్ ఆన్ కంపెనీ కోడ్. డిఫైన్ స్పెసిఫిక్ ఎన్ని యాక్టివేషన్స్ అండి, కంపెనీ కోడ్ లెవెల్ యాక్టివేషన్స్ స్పెసిఫిక్
దెన్ మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ సేమ్. నెంబర్ రేంజెస్ అకౌంటింగ్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను. పాత బ్యాచ్ లేదు అని మనకి కాదు, ప్రస్తుతానికి బ్యాచ్ ఏమీ లేదు, మీదే బ్యాచ్ రన్ అవుతుంది, నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో 125 1 to 1000 ఇయర్ సేవ్ చేస్తాను. డేటా వాస్ సేవ్డ్. మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ అకౌంటింగ్ డాక్యుమెంట్. నెంబర్ రేంజెస్ కి ఎప్పుడు టీఆర్ ఉండదు, మీ అందరికీ తెలిసింది. మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ అకౌంటింగ్ డాక్యుమెంట్. నో టీఆర్ఎల్, నో టీఆర్. ఫైన్, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. నౌ కన్ఫిగర్ ఆటోమేటిక్ పోస్టింగ్స్. కన్ఫిగర్ ఆటోమేటిక్ పోస్టింగ్స్ ఇక్కడ చూడండి. ఓపెనింగ్ ఎంట్రీ ఫర్ అకౌంటింగ్ పోస్టింగ్స్, ఆఫ్ సెట్టింగ్ ఎంట్రీ ఫర్ అకౌంటింగ్ పోస్టింగ్స్. డబుల్ క్లిక్ చేస్తున్నానండి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చి ఫస్ట్ వచ్చి ఓపెనింగ్ ఫర్ అక్రూవల్ పోస్టింగ్స్. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చి నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చి ఎన్ సిరీస్ ఉంటుందండి. ఎన్ సిరీస్ లో ఉంటుందండి. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఫైన్, దిస్ ఈస్ ద అవర్స్ అండ్ సిఏ ఎంటర్ చేస్తున్నానండి. పోస్టింగ్ కి డూ యూ వాంట్ పోస్టింగ్ కి ఇక్కడ ఓపెనింగ్ ఎంట్రీ ఫర్ అక్రూవల్ పోస్టింగ్స్. ఓపెనింగ్ ఎంట్రీ ఫర్ అక్రూవల్ పోస్టింగ్స్ ఒక జిఎల్ అకౌంట్ ఇవ్వాలండి. ఇక్కడ జిఎల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి మేడం? FS00. ఇక్కడ మన క్లయింట్ ఏంటండి? మన క్లయింట్ ఏంటి? NE1 కంపెనీ కోడ్. సో ఆటోమేటిక్ పోస్టింగ్స్, మెయింటైన్ ఆటోమేటిక్ పోస్టింగ్స్ ఎక్స్పెన్సెస్ కింద. సో 3000 సిరీస్ లో చేస్తున్నాను. 3004 3005 లో చేస్తున్నాను. జిఎల్ అకౌంట్ క్రియేట్. సో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మెయింటైన్ ఆటోమేటిక్ postings, maintain automatic postings. So go to control data, only balance in local currency, general here in this place, save here. So keep on the here. Now here I am going to be here, go back here, configure automatic postings here, double click here. So chart of account here. Do you want to posting key? Yes, here in this place we are going to give the GL accounts here. Automatic posting. Save just now. Maintain automatic postings. One second. And maintain automatic postings. This is the clearing account, offsetting entry for account clearing, entry for automatic offsetting entry enter. Posting keys. Do you want to posting keys? We are going to create here offsetting postings for ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. మనకి ఎప్పుడు జిఎల్ అకౌంట్ కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం, అంతే డిఫరెంట్. సో ఇక్కడ ఆల్రెడీ ఉందండి. వన్ సెకండ్. సార్ ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాం అండి. ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తాను. FS00. సో ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ అంటే లయబిలిటీ హియర్. క్లియరింగ్ ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ కదా, లయబిలిటీ అండి. 4000 సిరీస్ లో చేస్తున్నాను నేను. 4000 సిరీస్ లో
liability is 2003, 2001, GL account create. So balance sheet account, liability, offsetting entry, కానీ జిఎల్ అకౌంట్స్ ఎప్పుడు కావాలన్నప్పుడు మీరు చేసుకోవచ్చు. బట్ అయితే రియల్ టైంలో అయితే అన్ని ఎఫ్ఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు వరీ పడాల్సిన అవసరం లేదు. ఇది ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ, లయబిలిటీయా, ఎసెట్టా అనేది మీరు డౌట్ పడవలసిన అవసరం లేదు, అన్ని ఎఫ్ఐ వాళ్ళు చెప్తారు మీకు. ఇక్కడంటే ఎఫ్ఐ వాళ్ళు లేరు కాబట్టి మనం చేసుకుంటున్నామండి. ఓకే, ఇక్కడ ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ ఇవ్వాలి. ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ హియర్, ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ సేవ్ హియర్, దీంట్లోనే సేవ్ చేసేస్తున్నానండి, బ్యాక్ వస్తున్నానండి. సో అసైన్ అకౌంటింగ్ డాక్యుమెంట్ టైప్స్. అకౌంటింగ్ డాక్యుమెంట్ టైప్స్ అంటే డాక్యుమెంట్ టైప్స్ అంటే స్టాండర్డ్స్. ఈ బ్యాడీ అనేది మనకు రాదు. సో ఇదండి ఆటోమేటిక్ పోస్టింగ్, రిటర్నబుల్ ప్యాకేజింగ్ ప్రాసెస్ అండి. అర్థమైందా సార్? ఏమండి అర్థమైందా? చేయండి. రేపు వచ్చి మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ అండి, ఇంకా ఇంకొన్ని యాక్టివేషన్స్ అన్ని రేపు అయిపోతాయండి. సర్వీస్ ఎంట్రీ షీట్ అన్ని కూడా టుమారో. ఇవాళ వరకు జరిగినవి అన్ని కూడా ఒక 10 కన్ఫిగరేషన్ పాయింట్స్ ఉంటాయి, అన్ని చేయండి పర్ఫెక్ట్ గా. సో సేవ్ చేస్తున్నానండి, సేవ్ చేస్తున్నాం. వన్ సెకండ్. బాగా ప్రాక్టీస్ చేయండి ఇది. రాజీవ్ మేడం క్లాస్లో ఉన్నారండి, అసలు మాట వినపట్లేదు. మేడం ఉన్నారా క్లాస్లో? ఉన్నాను సార్. అర్థమవుతుంది మేడం నేను చెప్తుంది? అర్థమవుతుంది సార్. ఏ టాపిక్ ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి సార్, అందరూ ఒకసారి చెప్పండి సార్. నేను చెప్తారా ఒకసారి ఏం చెప్పాను ఇప్పుడు? ఇన్వాయిస్ వెరిఫికేషన్ లో యాక్టివేషన్స్, రిటర్నబుల్ ప్యాకేజింగ్ యాక్టివేషన్స్, ఒక ఒక ప్రొడక్ట్ బేస్లో కంపెనీలో ఉంటే కనుక ఎలా చేయాలి, కంపెనీ కోడ్ లెవెల్లో చెప్పాను. ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ఉంటాయి, 10 to 12. ఇప్పుడు జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను లోకేష్. మనం రియల్ టైంలో మనం క్రియేట్ చేస్తామా? రియల్ టైంలో హిమాంత్ చేస్తామా? మాట్లాడాలి. జిఎల్ అకౌంట్స్ అండి ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఇస్తారండి. మీకు అంటే ఎఫ్ఐ నాలెడ్జ్ లేదు, ఇప్పుడు వేరే చేసేస్తున్నాడు, వేరేకి వచ్చు కాబట్టి ఇది లయబిలిటీ, ఇది అసెట్, ఇది ఎక్స్పెన్స్ అని చేసేస్తున్నాడు. మరి మనకి అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఇది అసెట్టా, ఇది లయబిలిటీ, ఎక్స్పెన్స్, దాని గురించి వరి పడవలసిన అవసరం లేదు. ఒక పర్టికులర్ జిఎల్ అకౌంట్ కావాలి, ఎఫ్ఐ వాళ్ళకి మెయిల్ పెడతారు, ఎఫ్ఐ వాళ్ళు మీకు ఇస్తారు. అండర్స్టాండ్? రియల్ టైంలో అయితే కనుక ఇక్కడంటే ఎందుకు మనం క్రియేట్ చేస్తున్నాం డైరెక్ట్ గా ఇక్కడ కారణం ఏంటంటారు? ప్రాసెస్ చేస్తే ఎఫ్ఐ వాళ్ళు ఎవరు లేరు కదండి ఇక్కడ. ఇక్కడ ఎవరికి మెయిల్ పెడితే ఎవరు పంపిస్తారు మనకి? అందుకు జిఎల్ అకౌంట్స్ డైరెక్ట్ గా చేస్తున్నాం. ఎక్కడ చేస్తాం జిఎల్ అకౌంట్స్ ని? FS00. రియల్ టైంలో అయితే ఎవరు ఇస్తారండి? ఎఫ్ఐ కన్సల్టెంట్. వాళ్ళకి మెయిల్ పెడితే ఎఫ్ఐ వాళ్ళే FS00లో ఉన్న జిఎల్ అకౌంట్స్ తీసి మీకు పంపిస్తారు. వాళ్ళు కూడా క్రియేట్ చేయరు. అవి ఎలా వస్తాయండి జిఎల్ అకౌంట్స్ FS00లో? అన్ని కూడా ఎలా వస్తాయండి? మీకు వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్ ఎలా అప్లోడ్ చేస్తారో వాళ్ళు జిఎల్ మాస్టర్స్ అప్లోడ్ చేస్తారు. అండర్స్టాండ్? అర్థమైందండి? జిఎల్ అకౌంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే జిఎల్ అకౌంట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మీ మెటీరియల్ మాస్టర్ అప్లోడ్ చేస్తారు, టోటల్ మెటీరియల్స్ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ వెండర్ మాస్టర్ అప్లోడ్ చేస్తారు, అన్ని వెండర్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. మరి న్యూ వెండర్ కానీ మెటీరియల్ కానీ వెండర్ మాస్టర్ క్రియేషన్, మెటీరియల్ మాస్టర్ ఉంటాయి కదా మా ఎంఎంలో. అవి ఎప్పుడు చేస్తారండి? వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్ బీడీసీ అప్లోడ్ చేసేస్తారు. కరెంట్ సిస్టమ్ నాన్ ఎస్ఐపిలో ఉన్న ఎస్ఐపిలోకి వస్తాయి. బట్ ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయి సపోర్ట్కి వెళ్ళిపోయాక ఒక న్యూ మెటీరియల్ క్రియేట్ చేయాలి, న్యూ వెండర్ క్రియేట్ చేయాలి. ఎక్కడ చేస్తారు? ఈజీ యాక్సెస్ స్క్రీన్. అండర్స్టాండ్? అర్థమైందండి? అర్థమైందా సార్? ఓకే, లెట్స్ కనెక్ట్ టుమారో సేమ్ టైం. టుమారో సర్వీస్ ఎంట్రీ షీట్ మెయింటెనెన్స్.